పాస్టర్ అభినయ్ దర్శన్ పైన కొంతమంది వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. రీసెంట్ గా అభినయ్ దర్శన్ సిపిఎఫ్ భరోసా పార్టీ పేరుతో ప్రచారం చేస్తా ఉన్నారు, పాదయాత్ర చేస్తా ఉన్నారు. దీని నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు నీరు తోటపాలెం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఆ దాడి చేసిన విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. ఎవరో అతన్ని కారులో వెంబడించి తర్వాత ముఖానికి మొత్తం కూడా అలా ముఖం కనిపించకుండా ఫేస్ కి మాస్కులు ధరించున్నారు, హ్యాండ్ కి గ్లౌజెస్ కూడా వేసుకున్నారు. అంటే ఎటువంటి క్లూస్ ఆధారాలు దొరకకుండా అతన్ని హతమార్చాలి అనే ప్రయత్నం చేశారనేది అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. వెంబడించిన తర్వాత ఆ కారులో ఉన్న డ్రైవర్ పైన, అతని మేనేజర్ పైన దాడి చేసి వారిని బయటకు లాగి వాళ్ళని చెల్లాచెదురు చేసి తర్వాత అభినయ్ దర్శన్ ఆ అడవి నుంచి వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకుని చావగొట్టిన విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. పట్టుకుని మొత్తం కూడా గల్లా పట్టుకుని ఆ షర్ట్ చింపి ఆ ప్యాంట్ చింపి తర్వాత అర్ధనగ్నంతో ఉంచి అతన్ని చావగొట్టిన విజువల్స్ అయితే ఇప్పుడు బయటికి రావడం అయితే జరిగాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి మహేందర్ లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, చెప్పండి, పాస్టర్ అభినయ్ దర్శన్ పైన అటాక్ చేసింది ఎవరై ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? రీసెంట్ గా అతను పాడేరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నాడు. అక్కడ ఆ నియోజకవర్గ ప్రజల్ని కూడా అక్కడ జరుగుతున్న అవినీతి పైన కూడా ఇతను మాట్లాడాడు అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి అతనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏంటి? అభినయ్ దర్శన్కు సంబంధించి ఇప్పుడే ఒక వార్త అయితే విన్నాం. ఎందుకంటే తను పూర్తి స్థాయిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనిపై దాడి చేశారు కొద్దిమంది దుండగులు, కావాలని హత్యా ప్రయత్నం చేసినట్లుగా ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అభినయ్ దర్శన్ చేపట్టిన పాదయాత్ర కావచ్చు, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి వెళ్తూ అతను ఏదైతే ఆ గూడెంలోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు, వారు ఆ సమస్యలను కనుక్కున్న తర్వాత ఒక రిప్రజెంటేషన్ను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే పాడేరు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా అడ్వకేట్ శ్రీనివాస్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా ఈ పాడేరు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా అడ్వకేట్ శ్రీనివాస్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అంటే కడపలో ఎక్కడో పుట్టి పెరిగి ఆ తర్వాత కొంత కెరియర్ మార్చుకొని తను పాస్టర్గా పనిచేస్తున్న నేపథ్యంలోనే ప్రజా సమస్యలను తెలుసుకోవాలి, ప్రజా అవసరాలను గుర్తించాలి, వారికి ఏ పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఈ పాదయాత్ర చేస్తున్నారు, బస్తీలలో నిద్రపోతున్నారు, ఆ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నారు. ఇది సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే పాడేరు నియోజకవర్గానికి వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏ సమస్యలు లేవు, ఇక్కడికి రావద్దు అని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధి ఆయనకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లుగా అడ్వకేట్ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం తన కారు తీసుకుని రిపేర్ చేసుకొని తిరిగి వెళ్తున్న పరిస్థితుల్లో కొద్దిమంది సుమారు 4 మంది ముఖానికి మాస్కులు వేసుకొని, చేతులకు గ్లౌజులు ధరించుకొని, కత్తులతో మారున ఆయుధాలతో తనపైన దాడి చేసినట్లుగా అడ్వకేట్ వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తన మేనేజర్ కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అభినయ్ దర్శన్కు సంబంధించి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికే ఆయనను వైద్య పరీక్షల కోసం వైద్యం అందించేందుకు గుంటూరు ఆసుపత్రికి తరలించినట్లుగా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో ఆ గూడెంలో ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న మహిళలు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆయన ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో తాను చేస్తున్న పాదయాత్ర కావచ్చు, లేదంటే బస్తీ నిద్ర కావచ్చు, ఆ నిద్ర ఆ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పోలీస్ స్టాప్ పెట్టాలి, ఇక్కడ ప్రాంతం నుండి నియోజకవర్గం నుండి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పటికే ఆయనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపైన నిజానికి అక్కడ ఏం జరిగిందన్నది కూడా పోలీసుల దర్యాప్తు తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తన పరిస్థితి చూసినట్లయితే పూర్తి స్థాయిలో దాడి చేసిన తర్వాత వస్త్రాలు కూడా పూర్తి స్థాయిలో పోయినట్లు కనిపిస్తుంది. ఆయన అర్ధనగ్నంగా అక్కడ కనిపిస్తున్నాడు, అచేతనంగా ఆ చెట్ల మధ్యలో పడిపోయినట్టుగా మనం గమనించవచ్చు. తేజ, సో అభినయ్ దర్శన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా టచ్ లోకి వచ్చారా, ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా, అసలు ఎందుకు అటాక్ చేశారంట, అటాక్ చేసింది ఎవరు,
అలాగే ఆ అటాక్ చేసిన వాళ్ళలో అందరూ కూడా ఫేస్కి మాస్కులు ధరించారు, హ్యాండ్కి గ్లౌజెస్ని యూజ్ చేశారు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కూడా చాలా క్లిప్స్ అని కూడా బయటకు వచ్చి ఆ వీడియోస్ అని కూడా ఎవరు రికార్డ్ చేశారు, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? అంటే ప్రత్యేకంగా ఈ దాడి వెనకాల స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉంది అని చెప్పేసి బాధితుడి నుండి కొద్దిమంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే పాడేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఆయన సహించేది లేదు అని చెప్పి ఒక హెచ్చరికలు జారీ చేశారు. పలుమార్లు ఫోన్ ద్వారా బెదిరించినట్లుగా బాధితులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు మరి అంటే ఇప్పుడు హత్యాయత్నం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా చేతులకు గ్లౌజులు వేసుకున్నారు, ముఖాలకు మాస్కులు వేసుకున్నారు. ఆ కారు వెంబడి పరిగెడుతూ తనపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కారు అద్దాలను ధ్వంసం చేసి ఆ కారులో నుండి అభినయ్ దర్శన్ బయటికి తీసి కొద్ది దూరం లాక్కెళ్ళి తనపైన దాడి చేసినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలని చేసి ఉంటారు, ప్రీ ప్లాన్డ్గా ఈ మర్డర్కు ప్రయత్నించి ఉంటారు అని చెప్పేసి అనుమానాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధి ఈ దాడికి వెనకాల ఉన్నారా లేదా అన్నది కూడా పోలీసు విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇతనితో పాటు అభినయ్తో పాటు మరో కొద్ది మంది కూడా ఈ వాహనంలో ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా స్వల్పంగా గాయాలు కావడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇక కేసు నమోదు చేసిన తర్వాత ఈ పోలీసులు విచారణ చేస్తే కానీ ఈ కేసులో ఏం జరిగింది, ఎటువంటి అంశాలు ఉన్నవని చెప్పి కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. సో పాస్టర్ అభినయ్ దర్శన్ పైన అయితే మాత్రం ఈరోజు కొంతమంది దొండగలు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా అతను బట్టలు చింపి అతని పైన రాళ్లతోని గుడ్లతోని దాడి చేసి అతన్ని గాయపరిచారు. అతని పరిస్థితి అయితే ఇప్పుడు విషమంగా ఉందంటూ చెప్తున్నారు. ఆల్రెడీ ఎక్కడైతే అతనికి దాడి చేశారో అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్ హుటాహుట్న వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. సో ఆ తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాడి చేసిన పర్సన్స్ అందరూ కూడా అదే ఊరి వారా లేకపోతే బయట నుంచి వచ్చారా, కిరాయిగా ఉండాలా, ఎక్కడి నుంచి వచ్చి దాడి చేశారనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అభినయ పరిస్థితి అయితే మాత్రం కొంచెం దారుణంగానే ఉందని చెప్పాలి. ఆ విజువల్స్ చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ముఖం పైన, గుండెల పైన, అలాగే కాళ్ళ పైన కూడా చాలా దారుణంగా దాడి చేశారు. సో చూద్దాం, ఇంకా అప్డేట్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.